నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. అఫ్సన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. ఈరోజు మహానాడులో మహానాడు మ్యాగజైన్లో మీరు రాసిన ఒక ఇది ప్రచురితం అయ్యింది. అంటే విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడింది 1997 నుంచి పోర్టు వ్యవహారంలో విచారణ జరిపితే చంద్రబాబు బినామీ అయిన కేవీ రావుకి ఎందుకు ఇచ్చారు, ఏం చేశారు అనేది మొత్తం బయటపడుతుంది. అప్పటి నుంచి కదా విచారణ జరపాల్సిందని విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వచ్చాడు. అప్పటి నుంచి విచారణ చేస్తే బయటపడే అంశాలేంటి? ఇప్పుడు విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ నిన్న విన్న తర్వాత ఇప్పుడు అతనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అని చెప్పని జనాల ముందు క్లెయిమ్ చేసుకుంటున్నా కూడా రాజశేఖర రెడ్డి గారిని ఒక చరిత్రహీనుడిగా చిత్రీకరించాలనేది చాలా పెద్ద తాపత్రయం ఉంది. ఎందుకనంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అక్యూజ్డ్ నెంబర్ 1గా, విజయసాయిరెడ్డి గారు అక్యూజ్డ్ నెంబర్ 2గా ఉన్న సిబిఐ కేసుల్లో పట్టుబట్టి రాజశేఖర రెడ్డి గారి పేరు చేర్పించాలి అని చెప్పని పొనవోలు సుధాకర్ రెడ్డి చేత సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకనంటే పొనవోలు సుధాకర్ రెడ్డి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇవన్నీ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల్లో లోపభూయిష్టత ఉంది, అవినీతికి ఆస్కారం కలిగింది, దానివల్ల క్విడ్ ప్రోకో ఎస్టాబ్లిష్ అయింది అని అంటే దానికి బాధ్యుడు రాజశేఖర రెడ్డి గారు అవుతాడు. అప్పుడు ముఖ్యమంత్రి అసలు మంత్రివర్గంతో కానీ, సచివాలయంతో కానీ, ప్రభుత్వంతో కానీ ఏ సంబంధ బాంధవ్యాలు లేని జగన్మోహన్ రెడ్డి గారిని అక్యూజ్డ్గా చూపించడం ఏంటి అని చెప్పని పొనవోలు సుధాకర్ రెడ్డి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఫైట్ చేయడం జరిగింది. మరి అదే పొనవోలు సుధాకర్ రెడ్డిని తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అడిషనల్ అడ్వకేట్ జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు నియామకం చేశారు అని అంటే పొనవోలు సుధాకర్ రెడ్డి గారు చేత పలికించింది జగన్మోహన్ రెడ్డి గారు అనేది అర్థమవుతుంది. వాళ్ళ కేసు ఫైల్ చేయించింది, ఆయన చేత ఆ విధమైన భావ వ్యక్తీకరణ చేయించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు దగ్గర పెట్టుకుంది, మరి వాళ్ళ పక్కనే పెట్టుకున్నాడుగా. మా నాన్న గురించి ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తావా, నేనేదో కాంగ్రెస్ పార్టీకి పులుంతున్నా కదా, దాన్ని సోనియా గాంధీ గారు మా నాన్న పేరు ఎఫ్ఐఆర్లో చేర్పించిందని చెప్పని నేను కాంగ్రెస్ మీద నిందలు మోపుతున్నా కదా, నా రాజకీయ ఎజెండాకి వ్యతిరేకంగా నువ్వు కేసు ఫైల్ చేస్తావా అని చెప్పని పొనవోలు సుధాకర్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేయాలిగా, పొనవోలు సుధాకర్ రెడ్డిని దూరం పెట్టాలిగా. కాకుండా తన అధికారంలో ఉన్నప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చాడు. ఇవాళ అధికారం పోయిన తర్వాత వైసీపీ పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చాడు. అవును, ఈ రోజుకి వైసీపీ పార్టీ తరఫున కోర్టుల్లో గొంతు ఎత్తి మాట్లాడుతున్నది అదే పొనవోలు సుధాకర్ రెడ్డి. ఇది ఒక అంశం చూసాం మనం. అయినా సరే వీళ్ళకి ఇంకా కక్ష తీరల రాజశేఖర రెడ్డి గారి మీద. ఇప్పుడు ఇంకా లోతుకి రాజశేఖర రెడ్డి గారిని భ్రష్టు పట్టించాలి అని చెప్పని విజయసాయిరెడ్డి కంకణం కట్టుకొని 1997 నుంచి ఈ పోర్టు వ్యవహారంలో విచారణ జరగాలి అంటున్నాడు. దానికి సాకు ఏం చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు బెనామీ కేవీ రావు అని చెప్పని చెప్తున్నాడు. కానీ విచారణ జరిగితే అసలు సిసల మతలబ్ మొత్తం బయటకు వస్తుంది. ఆ రోజులో 1999లో కూడా చంద్రబాబు నాయుడు గారు రెండోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆనాడు సిఎల్పి లీడర్గా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఇవే ఆరోపణలు చేస్తా కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో చంద్రబాబు నాయుడు గారు బినామీ అయిన కేవీ రావుకి పోర్టు కట్టబెట్టారు, కేవీ రావుకి ఆ మాత్రపు ఆర్థిక స్తోమత లేదు, ఇదంతా చంద్రబాబు నాయుడు గారి పెట్టుబడులే, ఇవి చంద్రబాబు నాయుడు గారి అక్రమ సంపాదన, మారిషస్లో, సింగపూర్లో, ఇండోనేషియాలో ఉన్న పెట్టుబడులని కేవీ రావు పర్యవేక్షిస్తున్నాడు, అందుకు ఈ పోర్టు కట్టబెట్టారు అని చెప్పని ఆయనకి తోచింది ఒక సినిమా స్టోరీ రాసినట్టు రాసి కోర్టులో కేసు వేసాడు. వేస్తే మరి కోర్టుకి దానికి సంబంధించిన కన్సర్న్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. సింగపూర్లో, మలేషియాలో చంద్రబాబు నాయుడు గారికి ఏమేమి ఆస్తులు ఉన్నాయి, ఏమేమి వ్యాపారాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి. వాటిని కేవీ రావు పర్యవేక్షిస్తున్నట్టుగా డాక్యుమెంట్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి. ఏదో రాజకీయ ఆరోపణలు చేసినట్టుగా కోర్టులో సబ్మిట్ చేస్తే అవదు కదా, కోర్టులో పరువుకు సంబంధించిన వ్యవహారంగా మారిపోద్ది అప్పుడు. కాబట్టి అది గాలారోపణలు అని చెప్పని కోర్టు పరిగణిస్తుంది. కాబట్టి కోర్టు కొట్టేయక ముందే తనే గౌరవప్రదంగా కేసు విత్డ్రా చేసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. సినిమా స్టోరీలు కోర్టులో నిలబడం అనేది, ఎందుకంటే రాజకీయ ఆరోపణ చేయటం వేరు. 2 ఎకరాలు ఉన్న చంద్రబాబు నాయుడు 2000 కోట్లు సంపాదించాడు, సింగపూర్లో 7 స్టార్ హోటల్ ఉంది అని చెప్పని రాజకీయ విమర్శలు చేశాడు. రాజకీయ విమర్శలకి కోర్టుల్లో
ప్రామాణికంగా పరిగణలోకి తీసుకోదు కోర్టు. ఇటువంటి పరిస్థితుల్లో 2004లో అంటే 99 నుంచి 2004 దాకా ఇవే ఆరోపణలు కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఆయన ప్రజలను నమ్మించగలిగారు, ఎన్నికల్లో సక్సెస్ అయ్యారు. 2004లో తానే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. అసలు ట్విస్ట్ ఇక్కడ ఉంది. 2004 తర్వాత 2004 తర్వాత అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు బెనామీ అని చెప్పని ఆరోపిస్తూ వచ్చిన కేవీ రావు గారికి, తన బెనామీ అయిన కేవీ రావు గారికి, అంటే రాజశేఖర రెడ్డి గారి ఆరోపణ నిజం అనుకుందాం కొంతసేపు, చంద్రబాబు నాయుడు గారికి కేవీ రావు గారి పట్ల విపరీతమైన ప్రేమ ఆప్యాయత ఉండాలిగా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేసింది, ఆ కేవీ రావు గారి ఆధ్వర్యంలో ఉన్న పోర్టుకి 20 సంవత్సరాల పాటు కేవీ రావు గారి కంపెనీకి పర్యవేక్షణలో ఉంటుంది. ఆ 20 సంవత్సరాల తర్వాత 2 సార్లు 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే ఓవరాల్గా 30 సంవత్సరాల పాటు పోర్టు వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది. ఆ 30 సంవత్సరాల పాటు సంవత్సరానికి 22% రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ ఆదాయంలో ప్రపోర్షనేట్గా రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాలి. ఇది ఒప్పందం. 30 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి దఖలు పడిపోద్ది పోర్టు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడు, ఆయన 2004 తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ఫస్ట్ ఉన్న 20 సంవత్సరాల లాకింగ్ పీరియడ్ని 30 ఏళ్ళు చేశాడు. ఈ తర్వాత 5 సంవత్సరాలు 2 సార్లు పెంచుకునే వెసులుబాటు ఉన్నదాన్ని 10 సంవత్సరాలు పెంచాడు దాన్ని. అంటే ఓవరాల్గా 30 సంవత్సరాలు ఉన్నదాన్ని 50 ఏళ్ళకి వెసులుబాటు కల్పించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. ఎందుకు చేసావు మరి? నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారి బెనామీ అని ఆరోపణ చేసావు కదా. మరి చంద్రబాబు నాయుడు గారి బెనామీకి చంద్రబాబు నాయుడు గారు ఏమో స్థూలంగా 30 ఏళ్ళకి అనుమతిస్తే, నిన్నటిదాకా దాన్ని ఒక రాజకీయ విమర్శగా వాడుకున్న రాజశేఖర రెడ్డి గారు 50 ఏళ్లకు అనుమతి ఎందుకు ఇచ్చావు? ఇది కదా రేపు నిజంగా 97 నుంచి విచారణ జరిగితే విచారణ సంస్థ ముందు సమాధానం చెప్పుకోవడానికి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేడు. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆడిటరు విజయసాయి రెడ్డి ఏ మూటలో అందితే కేవీ రావు గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు ఈ నిర్ణయం తన ఒక మంత్రివర్గ ఉపసంఘం వేసి ఆ మంత్రివర్గ ఉపసంఘ రికమెండేషన్ల మేరకు ఈ నిర్ణయం వెలువరించారు. మరి రాజశేఖర రెడ్డి గారు రాజకీయ వారసుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని, ఆ దివంగత మహానేత అని చెప్పని సంబోధిస్తూ ఉంటాడు కదా ప్రతి సందర్భంలో. గల్లీకి ఒక విగ్రహం, పేటకు ఒక విగ్రహం పెట్టుకుంటూ వచ్చాడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, నేత ప్రీతం నాయకుడు. మరి ఇప్పుడు ఆ రాజకీయ వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు సంజాషి ఇస్తాడా? మరి మా నాయన మీకు అప్పట్లో 30 ఏళ్ళు ఉన్నదాన్ని 50 ఏళ్ళు చేశాడు కాబట్టి ఆ 20 ఏళ్ళు మాది, మా నాయనకి దఖలపడాలి అని చెప్పని ఇప్పుడు ఆ కేవీ రావు దగ్గర నుంచి పోర్టు గుంజుకున్నారా? ఈ 400 కోట్లకి బెదిరించి గన్ పెట్టి, మరి వాళ్ళ నన్ను గన్ పాయింట్లో బెదిరించి నా చేత సంతకాలు చేయించుకున్నారు అని చెప్పని కేవీ రావు ఇవాళ విక్రాంత్ రెడ్డి మీద, విజయసాయి రెడ్డి మీద, అందరి మీద కేసులు పెట్టాడు కదా. పోనీ కేవీ రావు ఒకవేళ ఏదన్నా మూటలు ఇస్తే ఆ రోజు విజయసాయి రెడ్డి, రాజశేఖర రెడ్డి సైలెంట్ అయిపోయి 50 ఏళ్ళు ఎక్స్టెండ్ చేశారేమో, ఆ ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమైనా పనిచేయలేదా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇచ్చిన ప్రపోజల్ ఏమి జగన్మోహన్ రెడ్డికి సరిపోలేదా? కేవీ రావు ఆ స్థాయిలో అందరికి మూటలు ఇస్తున్నాడా అని కూడా అనుకోవాలేమో కదా ఇక్కడ. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, మొట్టమొదటి దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరణ ఇవ్వాల్సింది విజయసాయి రెడ్డి. ఎందుకంటే ఇవాళ అతను కేవీ రావుని చంద్రబాబు నాయుడు గారి బెనామీ అని చెప్పని చెప్తున్నాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఆడిటర్గా విజయసాయి రెడ్డి ఉన్నాడు. 1999లో బహుశా నేను అనుకోవటం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని కోర్టులో కేసు ఫైల్ చేయించిన రోజు కూడా ఈ విజయసాయి రెడ్డి ఈ తప్పుడు స్క్రిప్ట్ ఇచ్చుంటాడు. అంటే ఆధారాలు లేని ఆరోపణలు, గాలి ఆరోపణలు. అందుకే రాజశేఖర రెడ్డి గారు కేసు వేసి మళ్ళీ విత్డ్రా చేసుకోవడం అంటే అది ఆయనకు పరువు భంగం వాస్తవంగా. అవును కదా. ఆనాడు ముఖ్యమంత్రి మీద ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అంతకుముందు పిసిసి అధ్యక్షుడిగా 1999 ఎన్నికలు ఎదుర్కొన్నారు. తర్వాత తానే సిఎల్పి లీడర్గా తను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ ఫైల్ చేసిన కేసు తానకు తానుగా విత్డ్రా చేసుకోవటం అని అంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి ముందు ఓటమి ఒప్పుకోవటం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి ఆరోపణలు చేసి కేవీ రావుని బినామీ అని చెప్పని కోర్టులో కేసు ఫైల్ చేసి ఫైల్ చేసిన ఆయన విత్డ్రా చేసుకుంటున్నాడని అంటే
చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా రాజశేఖర రెడ్డి గారే. మరి ఆ పరిస్థితి రాజశేఖర రెడ్డి గారికి స్వయంకృతమే కదా. ఆ రోజు ఆయన తనకు తనగా వేసిన కేసు విత్డ్రా చేసుకోవటం అని అంటే ఆ రోజు ఆడిటర్ విజయసాయి రెడ్డి. మరి తర్వాత ఇవాళ అదే కేవీ రావు గారు కంపెనీకి 30 సంవత్సరాలు ఉన్న వెసులుబాటుని 50 ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారు చేసిన వాస్తవం తెలుసుండి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి బెనామీ అని చెప్పని 2012లో విజయలక్ష్మి గారి చేత మళ్ళీ కోర్టులో కేసు ఫైల్ చేయించారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసు ఫైల్ అయ్యి ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సందర్భంలో టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా మీరు మా అబ్బాయిని జైల్లో పెడతారా, మీ అవినీతి భాగవతం మేము కోర్టు దృష్టికి తీసుకొస్తున్నాం చూడండి అని చెప్పని విజయలక్ష్మి గారి చేత ఒక పిటిషన్ ఫైల్ చేయించారు. మరి ఆ రోజు ఇవే ఆరోపణలు, ఇదే కేవీ రావు చంద్రబాబు నాయుడు గారికి బెనామీ అని చెప్పని ఆరోపణలు చేస్తూ హైకోర్టు ఈ గాలి ఆరోపణల పరిగణలోకి తీసుకోకుండా కొట్టేసింది. కొట్టేసినాక మళ్ళీ ఇక్కడ చాలదని చెప్పని సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. అక్కడ కూడా కొట్టేయించుకున్నారు. అంటే కేవీ రావు చంద్రబాబు నాయుడు గారి బెనామీ అని చెప్పని ఒకసారి రాజశేఖర రెడ్డి గారు, ఓసారి విజయలక్ష్మి గారు ఇద్దరు భంగపడ్డారు న్యాయస్థానాల దగ్గర. ఇక్కడ ఇంకొంచెం లోతుకెళ్తే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆత్మ కేవీపీ రామచంద్రరావు గారు, ఈ కేవీ రావు గారు ఇద్దరు ఒకే అపార్ట్మెంట్లో నివాసం ఉండేవారు హైదరాబాద్లో. ఇప్పుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత రోడ్ నెంబర్ 7లో ఇప్పుడు ఒకే అపార్ట్మెంట్లో ఉండేవారు. రాజశేఖర రెడ్డి గారు ఒక పక్కేమో కేవీ రావు గారిని చంద్రబాబు నాయుడు గారికి అటాచ్ చేస్తూ ఆరోపణలు చేస్తూ ఉండేవారు. కానీ కేవీ రావు గారితో చాలా ఆత్మీయ అనుబంధం కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. కేవీ రావు గారితో, కేవీ రామచంద్రరావు గారితో చాలా ఆత్మీయ అనుబంధం రాజశేఖర రెడ్డి గారు కొనసాగిస్తూ ఉండేవారు. ఒక రకంగా 2004 పాదయాత్ర కొనసాగించే సందర్భంలో, అంటే అంతకు ముందు కూడా మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు స్వయంగా ప్రభుత్వానికి నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, నా ఇల్లు మీరు రెగ్యులరైజేషన్ చేస్తే దాన్ని అమ్ముకొని నేను అప్పులు తీర్చుకోవాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా దరఖాస్తు పెట్టుకున్న తీరు కూడా చూసాం మనం. తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసినప్పుడు కూడా తన ఆర్థిక సమస్యలను మెన్షన్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసిన తీరు కూడా చూసాం మనం. చివరికి తాను ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తన ఇండ్లు రెగ్యులరైజ్ చేసుకున్నారు. అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆర్థిక సమస్యల్లో ఉన్నారు. ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడు తన పాదయాత్ర కొనసాగించే సందర్భంలో కేవీ రావు గారి దగ్గర నుంచే రాజశేఖర రెడ్డి గారు ఆర్థిక సహాయం కూడా పొందడం జరిగింది, 40 లక్షల రూపాయలు. అందుకు దానికి కృతజ్ఞతగానే తాను ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు బెనామీ అని చేస్తున్న ఆరోపణలు కూడా పక్కకు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 30 సంవత్సరాల వెసులుబాటుని 50 సంవత్సరాలు చేయడం జరిగింది. అంటే తాను తీసుకున్న సొమ్ముకి రాజశేఖర రెడ్డి గారు న్యాయం చేశారు. న్యాయం చేసింది అక్కడ డాక్యుమెంటల్ ఎవిడెన్స్, గవర్నమెంట్ ప్రొసీడింగ్స్, జీవోలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. పోర్టు 30 సంవత్సరాల కాలపరిమితి, అంటే 1999 నుంచి 2039కి 2029కి ప్రభుత్వానికి దఖలపడాలి. అటువంటి దాన్ని ఇవాళ 2049 వరకు వాళ్ళకి కట్టబెట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఈ విషయాలు విజయసాయి రెడ్డికి తెలియదా? విజయసాయి రెడ్డికి అన్నీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన లెక్కడొక్క మొత్తం చూసింది విజయసాయి రెడ్డి కదా ఆ రోజున. అవును కదా, ఈ మహానుభావుడు పుణ్యమే కదా. ఇవాళ కలకత్తాకు సంబంధించిన సూట్ కేసు కంపెనీలో జగన్మోహన్ రెడ్డిని రెడీ హ్యాండెడ్గా ఇరికిచ్చింది. ఇవాళ డెలాయిట్ వాళ్ళు మాకు విజయసాయి రెడ్డి చెప్తేనే మేము తప్పుడు రిపోర్ట్లు ఇచ్చామని చెప్పింది సిబిఐకి ఛార్జ్ షీట్లన్నీ ఇవాళ. అంటే ఆడిటర్గా ఒక ఫెయిల్యూర్ ఆడిటర్ విజయసాయి రెడ్డి. అతనికి ప్రాపర్గా డాక్యుమెంటేషన్ చేయటం కూడా చేతకాని పర్యవసానమే, ఇతను నమ్ముకున్న పర్యవసానమే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ క్విట్ ప్రోకో కేసులు అన్నింటిలో కూడా అతన్ని తప్పులు మొత్తం కూడా ఎస్టాబ్లిష్ అవడానికి కారణం. ఇటువంటి వ్యక్తి వాళ్ళ 1997 నుంచి విచారణ జరగాలి అంటున్నాడు. ఇతను ఇచ్చిన ఆధారాలు బేస్ చేసుకొని రాజశేఖర రెడ్డి గారు ఫెయిల్ అయ్యాడు, విజయలక్ష్మి గారు ఫెయిల్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా 1-10 సార్లు ఫెయిల్ అయ్యి వాళ్ళ అన్ని కేసుల్లో రెడ్ హ్యాండెడ్కి వాళ్ళ సిబిఐ చేత అక్యూజ్డ్గా బుక్ అయ్యి వాళ్ళ ఛార్జ్ షీట్లో డాక్యుమెంట్ ఎవిడెన్స్తో కూడా దొరికిపోవడానికి కారణం ఏంటి అంటే ఇటువంటి సగం ఆడిటర్ల మాటలు వీళ్ళ పరిజ్ఞానం వల్లే కారణం. అంటే ఇప్పుడు ఒకవేళ అప్పటి నుంచి విచారణ చేస్తే రాజశేఖర రెడ్డి పేరు కూడా బయటికి రావాలేమో. రాజశేఖర రెడ్డి గారి పేరే వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పొన్నవోలు ఒకసారి తీసుకొచ్చాడు, విజయసాయి రెడ్డి ఇంకోసారి తీసుకొస్తాడు అనమాట. ఇవాళ నేను మొదట్లో చెప్పింది అదే. జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి ఇద్దరికి కూడా
రాజశేఖర రెడ్డి గారిని ఒక చరిత్రహీనుడిగా చిత్రీకరించాలనేది ఈ లోపల ఎజెండా. ఉమ్, ఒక పక్క వివేకానంద రెడ్డి గారికి ఏ గతి పట్టిందో చూసాం మనం. ఉమ్, మరి వాళ్ళ అన్నయ్య కదా రాజశేఖర రెడ్డి గారు కూడా. ఉమ్, ఇవాళ విజయలక్ష్మి గారితో సంబంధ బాంధవ్యాలు లేవు, షర్మిల గారితో సంబంధ బాంధవ్యాలు లేవు, వివేకానంద రెడ్డి గారి కుమార్తెతోటి సంబంధ బాంధవ్యాలు లేవు. రాజశేఖర రెడ్డి గారిని నవరత్నాల లోగోలో నుంచి ఫోటో సక్సెస్ఫుల్గా పక్కకి తప్పించేశారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు కరప్టెడ్ పాలిటీషియన్ అని చెప్పని ఎస్టాబ్లిష్ చేయాలి అనేది విజయసాయి రెడ్డి తాపత్రయం. కాబట్టి వాళ్ళ 1997 నుంచి జరిగిన లావాదేవీలు మొత్తం కూడా విచారం జరగాలి అంటున్నాడు. 100% విచారం జరగాల్సిందే. అసలు శిశుల భాగవతాలు మొత్తం చర్చనీయాంశం కావాల్సిందే. రైట్. ఈ మూటలు ఇచ్చిపుచ్చుకున్న వ్యవహార శైలి, ఈ కేవీ రావు గారికి అదనపు వెసులుబాట్లు కల్పించిన వ్యవహార శైలి ఖచ్చితంగా ప్రజల ముందు చర్చనీయాంశం కావాల్సిందే. అది చేయటమే విజయసాయి రెడ్డి ఎజెండా. రైట్ సార్.